ఇక్కడ ఇందులో మీ తప్పు కూడా ఉంది అనేది నాకు అనిపించింది. ఎక్కడ అంటే ఇప్పుడు తన స్క్రిప్ట్ అల్లుకుంటూ వెళ్తున్నాడు ఇంటర్వ్యూలో, అది మీకు క్లారిటీగా తెలుసు. యాంకర్ కి తెలుసో లేదో పక్కన పెట్టేస్తే మీకు పక్కన ఉన్న పర్సన్ కి ఒరిజినల్ మ్యాటర్ ఏంటనేది మీకు తెలుసు. తెలిసినప్పుడు అతని స్క్రిప్ట్ లో మీరెందుకు భాగం పంచుకున్నారు? చెప్పిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ముద్దు గురించి వచ్చింది, అవునా? నీకు అంత ఉంటే నువ్వే పెట్టు, నీకు అంత ఉంటే నువ్వే పెట్టు అని మీ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఫస్ట్ పెట్టింది ఎవరు? తనే. యాక్చువల్ గా అది ఫస్ట్ పెట్టింది తనే. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నేను పెట్టాను, పెడతాను కూడా. ఎందుకంటే ఆయనకే కాదు, ఎవరితో నేను షూట్ చేసినా అది షూటింగ్ పర్పస్. అది సో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూని షూట్ అనుకున్నారు. ఆ అబ్బాయితో నేను ఆల్రెడీ షూట్ చేసినప్పుడు లక్కీ ఆంటీ ఈజ్ మై లవర్, నేను యుఎస్ వెళ్ళాను, యుఎస్ నుంచి ఇప్పుడు వచ్చాను, లక్కీ ఆంటీ నా లవర్ కాబట్టి నేను మళ్ళీ మీట్ అవుతానా అని ఆంటీ లవర్ బాయ్ తన కంటెంట్. అలా మేమిద్దరం క్లోజ్ అయినట్టు, కలిసినట్టు, మాట్లాడినట్టు చేసినప్పుడు బొగ్గ మీద కిసి పెట్టడం జరిగింది షూట్ లో కాదు. ఆంటీ లవర్ బాయ్ కంటెంట్ మీరు చేసింది ఎప్పుడు? మీడియా ఛానల్ తో సంబంధం లేకుండా మీ యూట్యూబ్ కి, మీ ఇన్స్టాగ్రామ్ కి. అక్కడ మీరు కిస్సులు పెట్టుకుంటారా, హగ్గులు చేసుకుంటారా, దానికి మించి చేస్తారా అనేది మీ ఇద్దరు అండర్స్టాండింగ్, మీ షూట్ అది. కానీ ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అతను స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసినప్పుడు అది స్క్రిప్ట్ అని మీకు క్లారిటీ తెలుసు. ఆయన పెట్టిండు ముద్దు, ఓకే, రిటర్న్ మీరు కూడా పెట్టారు, పెట్టాను తెలిసి. అంటే ఇప్పుడు అందులో మీరు భాగం పంచుకున్నట్టే అంటే ఇప్పుడు నేను అంటే పెట్టాను, జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూని కూడా స్క్రిప్ట్ పరంగా వాడేసుకున్నారు. ఇప్పుడు నేను ఒకరిదాన్నే స్క్రిప్ట్ కాదండి, చాలా ఇంటర్వ్యూస్, చాలా మంది ఆర్టిస్టులు కానీ ఇలా చాలా మంది ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా నాకు చెప్పారు. నా ఇంటర్వ్యూ చూసి నేను బాధపడుతుంటే హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ వెళ్ళిపోయింది, అందరూ నిజం అనుకుంటున్నారు, రిలేటివ్స్ కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, నా షూటింగ్ వాళ్ళు కూడా నాకు ఫోన్లు మెసేజ్ చేసి పెడితే నేను చాలా బాధపడితే కొంతమంది చెప్పారు, నువ్వేం బాధపడక, ఆల్రెడీ నా ఇంటర్వ్యూ కూడా వాళ్ళు స్క్రిప్టే చేశారు, యాంకర్లు ఏమి పెద్ద ఇది కాదు, నాకు తెలిసి యాంకర్లు కూడా ఇదిగా అంటే యాంకర్లు ఇది కాదంటే యాంకర్లు తెలిసే కదా పిలుస్తారు. ఇప్పుడు ఆ వీడియోలో నేను ముద్దు పెట్టాను తెలుసు, తెలిసే కదా ఎందుకు ముద్దు పెట్టింది, దేనికి పెట్టింది, లేకపోతే ఎందుకు వీళ్ళు లవర్ బాయ్ అని పెట్టుకున్నారు, వీళ్ళకి క్లారిటీ మనం తెలుసుకోవాలనే కదా పిలిచారు. అవును, అలా తెలుసుకోమని పిలిచారు. కానీ ఇంటర్వ్యూలోకి వచ్చి మీరు ఇద్దరు స్క్రిప్ట్ చేయమని చెప్పారా? స్క్రిప్ట్ చేస్తుంటే మరి ఏం చేస్తున్నారు, ఆపొచ్చుగా. అది స్క్రిప్ట్ అనే విషయం ఆమెకు తెలియదని మీరే అన్నారు. ఆమెకి ఫస్ట్ తెలియదు, అప్పుడు నేను చెప్పాను ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు వద్దు అని అంటే, ఓ ఇదంతా నిజం కాదా అని అప్పుడు తన అనడం జరిగింది. అప్పుడు చెప్పినప్పుడు నేను మాట్లాడాను, ఇది నిజం కాదు కదా అని అంటే తన అనింది, అయ్యో ఇది నిజం కాదా, ఓకేలే స్క్రిప్ట్ అని నేను చెప్పుకుంటానని చెప్పి అప్పుడు తన స్క్రిప్ట్ అని చెప్పింది. ఇప్పుడు యాంకర్లకి ఇది కాదు అంటే యాంకర్లు తెలియకేం మాకు అడగరు కదా. ఇప్పుడు క్వశ్చన్స్ అంటే మాకు వచ్చిన కమెంట్లు కావచ్చు, లేకపోతే వీడియోకి తగ్గ ఏమొస్తుంది జనాల్లోకి, మైండ్లోకి, దాన్ని బట్టి మీరు అడుగుతారు. సరే, అది నేను చెప్తున్నా. ఓకే, యాంకర్ దాన్ని కంటిన్యూ చేసింది, అది యాంకర్ తప్పు అనుకుందాం. యాంకర్ తప్పు కూడా కాదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంకర్ కి తెలిసిందే చేసాం మేము అని చెప్పేసి మీరు అన్నారు, క్లారిటీ ఇచ్చారు. మీకు ఆ ఇంటర్వ్యూ తర్వాత బ్యాడ్ అవుతుంది అనే విషయం మీకు తెలుసు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మీరు మళ్ళీ వీడియో పెట్టే వరకు 20 minutes వరకు కూడా, ఇప్పుడు యాజ్ ఏ ఆడియన్ గా, నేను ఇప్పుడు హోస్ట్ గా కూడా కాదు, యాజ్ ఏ ఆడియన్ గా నేను ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ప్రోమో చూస్తా, ఒక 20 minutes వీడియోని మనం కంటిన్యూ చేసాం అనుకుందాం. 20 minutes వెయిట్ చేసిన తర్వాత కానీ మీరు అదేంటి అనేది తెలీదు, లేదంటే మీ ఇన్స్టా చూసినప్పుడు కానీ అది స్క్రిప్ట్ అనేది ఎవరికి తెలియదు, అవునా? సో 20 minutes లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని డిసైడ్ చేస్తుందని, కానీ జనాలు మిమ్మల్ని డిసైడ్ చేస్తారు, మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, ఇవన్నీ మళ్ళీ మీరు అగైన్ స్టార్టింగ్ నుండి ఫేస్ చేయాల్సి వస్తుందని మీరు అనుకోలేదా? కిస్ పెట్టడం తప్ప నిజంగా అనుకోలేదండి. నిజంగా నేనేమనుకున్నానంటే తను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా ఇదంతా హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ పెడతారు వాళ్ళని నేను అనుకోలేదు. ఓకే, అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ ఇప్పుడు ఎడిటింగ్ లో లేపేస్తాం కదా, ఏదో చిన్నవి తీసి ఉంచుకుంటారు అనుకుంటాం, కానీ మాట్లాడిన సోది మొత్తం పెట్టేసుకొని ఎంత మహాభారతం పెడతారని ఎవరికి తెలుసు? ఓకే, నాకు తెలియదు యాక్చువల్ గా. నేను అదే అంటున్నాను, తెలిసి యాంకర్ కి ఈయన చెప్పేది నిజమని, స్క్రిప్ట్ అని రెండు తెలియదు ఆమెకి. కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, వింటున్నాము. నేను మధ్యలో డిస్కషన్ చేసి ఆపడినప్పుడు అయ్యో ఇది నిజం కాదా అయితే అని నవ్వింది ఆమె. నిజం కాదురా, ఇదంతా వద్దు, ఆయన ఏమడిగితే అది చెప్పని నేను అన్నప్పుడు ఓకే ఇప్పుడు వరకు జరిగింది స్క్రిప్ట్, మీకు ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దాం అని చెప్పారు ఆమె. ఓకేనా? ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ కూడా ఇది ఉంటుందని వీడియో చూసినంత వరకు నాకు కూడా తెలియదు. నా ఇంటర్వ్యూ లింక్సే నాకు వాట్సాప్లో పెట్టి, ఈడు నీ లవరా, ఈడు నీ మొగుడా, ఈడితో రిలేషనా, ఇప్పుడు ఈడితో ఉంటున్నావా అని పెట్టారు. పెట్టిన వాళ్ళు ఏమైనా పత్తి గింజలా అంటే కాదు, వాళ్ళకు ఉంటాయి. కానీ నన్ను అడిగే అంత రైట్ యాక్చువల్గా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకంటా నేనేమి ఇది అయిపోయి బతకలేదు.
ఎందుకు అలా వాళ్ళు అనుకున్నారు, లేదంటే ఇంకెవరైనా సరే మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళైనా సరే ఎందుకు అనుకున్నారంటే, ఇప్పుడు ఆ అబ్బాయి స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిన మీరు తనకి ఎంకరేజ్ చేయడం అనేది మీకు కూడా హెల్ప్ మీ పరంగా ఎలా ఉంటుంది, అరే తన స్క్రిప్ట్లో ఉన్నాడు, ఓకే తనకు సపోర్ట్ చేస్తే మనకి నేమ్ వస్తుంది, ట్రెండ్ అవుతాము అనే వేళ మీరు చేసి ఉన్నా కూడా మీరు రిటర్న్లో తనకి ఒక మీడియా ముందు రిటర్న్లో ముద్దు పెట్టేసరికి సో డెఫినెట్గా ఎవరైనా ఆ వీడియో మొత్తం చూడకుండా ప్రోమోలో వేసే ఆ పర్టికులర్ పాయింట్ని ఎవరైనా చూస్తారు. వాడికి ఓకే బుద్ధి లేదు, సరే నీకేమైంది, మీకు ఏజ్ ఉంది, మీకు ఒక రెస్పెక్ట్ ఉంది, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, అబ్బాయికి దునియాలో ఏం చేసినా ఎంత నష్టం జరుగుతుందో తెలియదు, కానీ అదే అమ్మాయి విషయానికి వస్తే వేలెత్తి చూపిస్తుంది. అవునా కాదు? ఆల్రెడీ మీరు అందులోనే ఉన్నారు. అందులోనే ఉన్నప్పుడు మళ్ళీ అంటే చూసిన వాళ్ళందరికీ ఎలా అనిపించింది అంటే, ఓకే ఇప్పుడు ఈ ఒక్క చిన్న చేయడం వల్ల మన మీద ఉన్న బురద అయితే ఏం పోదులే, ఇంకింత బురద పడుతుందేమో తప్ప ఉన్న బురద అయితే పోదులే అని చిల్గా తీసుకొని కంటిన్యూ చేసి ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది. యాక్చువల్గా అది కాదండి, మీతో పాటు అందరికీ నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ వీడియోలో తనకి కిస్ పెట్టింది, తను నాకు కిస్ పెట్టింది ఉంది కదా, అలాగే ఇక్కడ కూడా సరదాగా పెట్టిస్తున్నారేమో అనుకున్నానే తప్ప అది ఇందులో రికార్డ్ అయిపోతుంది, దీంట్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే అందరూ ఏమనుకుంటారు అవన్నీ నేను ఆలోచించలేదు. యాక్చువల్గా మామూలుగా పక్కన కూర్చున్నాం, ఒకటి పాయింట్లు మాట్లాడుకుంటా వెళ్తున్నాము. పాపం యాంకర్ అసలు కూర్చొని అడిగే ఛాన్స్ కూడా లేదు, వాడు ఇవ్వట్లేదు, వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు అంతే. ఇంకా అది మాట్లాడుకుంటా కిస్ టాపిక్ వచ్చినప్పుడు మీరు బుద్ధి కూడా పెట్టారు కదా అన్నప్పుడు అవును పెట్టాను అంటే, ఇప్పుడు పెడతావా పెట్టవా అంటే నేను ఎందుకు పెడతా అంటే నేనంటే ఇష్టం కాదంటే నేనంటే ఇష్టం లేదా, ఆ టాపిక్లో వెళ్ళిపోయిందే తప్ప ఇది నిజంగా ఎంత సీరియస్ మ్యాటర్ అయిపోతుంది, లేకపోతే మాకు చుట్టాలు అవని, బంధువులు అవని, తెలిసిన వాళ్ళు అవని, ఇంకా లేకపోతే షూటింగ్ వాళ్ళు అవని నాకు నా లింక్ నాకే పెట్టి ఇది నిజమా, ఈడు నీ మొగుడా, ఈడు నీ లవరా అని అడుగుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అబ్బాయి నుంచి కనీసం ఫోన్ కూడా రాదు, నేను కూడా చేయను ఆ అబ్బాయికి. ఎప్పుడో షూట్ ఉంటే అసలు ఇక్కడ కూడా ఉండడు, తను ఎక్కడో ఉంటాడు, అక్కడి నుంచి వచ్చి షూట్ ఉందా అంటే వస్తావా అని అంటాడు, నేను ఖాళీ ఉంటే ఓకే వస్తానంటాను, వెళ్తా పికప్ చేసుకుంటారు, అక్కడికి వెళ్ళాక షూట్ అయిపోతుంది, పేమెంట్ ఇచ్చేస్తారు, డ్రాప్ చేస్తారు, అంతవరకే. కనీసం ఒక్కరోజు ఫోన్ కూడా ఒక పావు గంట మాట్లాడుకునేది లేదు మాకు. ఓకే, సో దాని తర్వాత ఏదైతే మీరు 20 minutes స్క్రిప్ట్ అనుకున్నారు కదా, అక్కడ వరకు కూడా మీరు చెప్పినవన్నీ నిజాలే అనుకున్నారు. ఓకే, అదే నిజమైంది. ఓకేనా, మీరు చెప్పినట్టుగానే అది నిజం, అదంతా స్క్రిప్ట్. ఈవెన్ యాంకర్ కూడా లైవ్ గా చెప్పడం జరిగింది. ఓకే, 20 minutes తర్వాత నుండి ఏదైతే 14 minutes వీడియో ఉందో, లైక్ 14 or 13 ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలీదు, 34 minutes సంథింగ్ ఉంది వీడియో. ఆ 14 minutes సంథింగ్ ఇంటర్వ్యూలో కూడా ఆ అబ్బాయి అదే కంటిన్యూ చేశాడు. తనకు తెలియదండి ఇంటర్వ్యూ అంటే తెలియని పర్సన్ ని మీరు ఏది ఓకే అయితే సరే, అబ్బాయికి తెలీదు, మీకు తెలుసుగా, నాకు తెలుసు, నేను చెప్పినా ఆగట్లేదు తను. ఇప్పుడు వరకు స్క్రిప్ట్ అయిపోయిందని యాంకర్ గారు రివీల్ చేసిన తర్వాత నన్ను క్వశ్చన్స్ అడిగారు, మీ ఫ్యామిలీ ఏంటి, మీరేంటి, ఇండస్ట్రీకి వెళ్ళకొచ్చారు, అదంతా అడిగినప్పుడు నేను చెప్పాను, అది వేశారు. మళ్ళీ తన సైడ్ కెమెరా వెళ్ళినప్పుడు ఇద్దరిని పెట్టి తీశారు, తర్వాత సపరేట్ కూడా చిన్నగా తీసి అది లాస్ట్లో పెట్టారనమాట, ఈ 1/2 hour తర్వాతది. అప్పుడు తనకు పెట్టినప్పుడు మళ్ళీ తను అదే అంటే తనకి ఇంటర్వ్యూ అంటే ఏంటి తెలియదు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి తను ఆగకుండా టాపిక్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది ఆంటీలు వచ్చినా, ఎంతమంది అమ్మాయిలు వచ్చినా, ఎవరున్నా కానీ నా పర్సనల్ నువ్వే ఉంటావు, నా లైఫ్లో నువ్వే ఉంటావు, నేను చచ్చిపోయి నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వే ఉంటావు అంటాడు భుజం మీద చేసి. అంటే మనం ఎంత చెప్పినా తనకి ఎక్కలేదు. నార్మల్గా షూట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఒక ఆడామని నేను ఒక ఆడామని, అవును, షూట్లో ఉన్నప్పుడు ఒకడు వచ్చి మీ మీద చెయ్యేసిండు అంటే అది ఆన్ కెమెరా యాక్సెప్ట్ చేసుకుంటారు. షూట్ తర్వాత వితౌట్ యువర్ పర్మిషన్ ఒకడు వచ్చి మీ మీద చెయ్యేస్తే మీకు ఓకేనా? నేను ఆల్రెడీ చాలా మంది కొట్టినవి కూడా ఉంటాయండి, ఉన్నాయి కదా, అదే పర్సన్ కదా మీరైతే, మీలో ఎలాంటి మార్పు లేదు, రాదు కూడా. ఇప్పుడు అది స్క్రిప్ట్ అని చెప్పారు, అయిపోయింది. తర్వాత ఎంతమంది ఆంటీలు వచ్చినా సరే నాకు లక్కీ ఆంటీ స్పెషల్, ఈవిడ వాల్యూ పోదు నా దగ్గర, నేను చచ్చేంత వరకు కూడా నాకు ఈ ఆంటీయే స్పెషల్ అని చెప్పి ఆయన భుజం మీద చెయ్యేసి ఇంకోటి కూడా చెప్పాడుగా, ఈమె కంటిన్యూ అయితే ఈమెతోనే చేస్తా వీడియోలు, లేకపోతే ఇంకొక ఆమెతో వీడియోలు చేస్తా అని కూడా వేసాడు. అది మీరు చూడలేదా? చూసాను, నేను వీడియోస్ గురించి మాట్లాడట్లేదు. సో అది మీకు ఓకేనా అంటున్నా, అది కూడా మీరు స్క్రిప్ట్ లో పరంగా అనుకున్నారా? ఇంకా తనకి చెప్పినా అర్థం అవ్వట్లేదు, చెప్పినా మారడు అని చెప్పేసి మళ్ళీ వచ్చి మీ మీద చెయ్యేసి ఏమన్నా చేస్తే కూడా ఓకేనా? ఏమన్నా చేస్తే ఎందుకు ఊరుకుంటాను, ఆ అబ్బాయి ఆ టైప్ క్యారెక్టర్ కాదు, తను పర్సనల్ గా మంచోడు, యాక్చువల్ గా అమ్మాయిలు పిచ్చి లేకపోతే అవి ఏదో చేసేయాలి ఆ టైప్ క్యాండిడేట్ కాదు. తను చెయ్యేసినా గానీ వాడి మనసులో ఏముంటదంటే ఆంటీ అంతే, అంతకు మించి వెళ్ళడు.
ఇంకా వేరే రకంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.